హాయ్, సంతాన ప్రాప్తిరస్తు టీం మనతో పాటు ఉంది. సంజీవ్ రెడ్డి ద డైరెక్టర్, విక్రాంత్ ద యాక్టర్ అండ్ చాందిని చౌదరి ద యాక్ట్రెస్. హాయ్ అండి. హాయ్. సో సంజీవ్ రెడ్డి గారు, మీ ఫిలిం లేడీస్ అండ్ జెంటిల్మెన్ చూశాను, విచ్ ఈజ్ ఏ రీమేక్ ఆఫ్ లాగిన్ విచ్ యువర్ డైరెక్టెడ్. హిందీ ఫిల్మ్, హిందీలో డైరెక్ట్ చేసి తెలుగులో కథ అందించారు. ఎస్. దాని తర్వాత మధ్యలో ఒక వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేశారు, ఏబిసిడి అల్లు శిరీష్ గారితో. అల్లు శిరీష్. దాని తర్వాత ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్. ఓకే, నౌ యు ఆర్ కమింగ్ విత్ సంతాన ప్రాప్తిరస్తు. అన్ని మధురా శ్రీధర్ గారేనా? మధ్యలో వెబ్ సిరీస్ Zee5 వాళ్ళు చేశారు. ఓకే, యా. సో ఆయనతో బాండింగ్ అలాగా స్టార్టింగ్ అంటే బేసిక్గా వీఆర్ ఆల్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అసోసియేషన్ అని ఒకటి ఉందన్నమాట, మా హీరో నేను. సో వి షై టు అప్రోచ్ అదర్ ప్రొడ్యూసర్స్. సమ్హౌ మన శ్రీధర్ గారితో బాగా కనెక్షన్ వచ్చింది. సో ఏ ఐడియా వచ్చినా కూడా ఆయనతోనే వెళ్ళి డిస్కస్ చేయటం, ఇంకా అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతూ వచ్చింది. రైట్. 2015లో కదా వచ్చింది లేడీస్ అండ్ జెంటిల్మెన్. యాక్చువల్గా ఆ టైంకి ఆ టైంలో సోషల్ మీడియా మీద మూవీస్ అనేది తెలుగులో వచ్చేవి కాదు, లిటిల్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అన్నట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అది. అండ్ యూ అప్రిషియేటెడ్ అ లాట్ అబౌట్ ద ఫిల్మ్. యా. సో ఈ ఫిల్మ్ గురించి చెప్పండి, ద ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సంతాన ప్రాప్తిరస్తు ఐడియా యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. అంటే మా రిలేటివ్స్లో అవ్వచ్చు కానీ, ఫ్రెండ్స్లో అవ్వచ్చు కానీ, దెర్ వర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ లైక్ దిస్. సో అప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఆ జర్నీలో వాళ్ళ స్ట్రగుల్స్ ఇవన్నీ చూసినప్పుడు కానీ, అవన్నీ చేసినప్పుడు కానీ, ఆ థాట్ ఇంకొంచెం గ్రో అవ్వకుంటూ వచ్చింది. సో వెన్ ఐ టోల్డ్ దిస్ ఐడియా టు శ్రీధర్ గారు, సో హీ ఆల్సో ఇమీడియట్లీ లవ్డ్ ఇట్. సో దట్ వాస్ ద పాయింట్ వేర్ ఐ గాట్ దన్ ఐడియా. ఇట్ వాస్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, ద ఫ్రెండ్స్. సో దానికి మీరు కామెడీ యాడ్ చేసి రాశారు. యా, అంటే మేజర్గా అంటే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ వచ్చినా, మోస్ట్లీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హ్యూమర్ ఈజ్ ద థింగ్ విచ్ మేక్స్ అస్ యాక్సెప్ట్ దోస్ రియాలిటీస్. సో ఐ థాట్ దీన్ని సీరియస్ ఇష్యూ లాగా చెప్తే ఎక్కడో ఆ సీరియస్ జోన్లోకి వెళ్ళిపోతారేమో అనిపించి దీన్ని కామెడీ యాడ్ చేసి, ఎక్కడా కూడా we made a fun around it, but we didn't not on the subject for sure. Yes, right. Vikrant and Chandini ni casting చేయడానికి కారణం ఏంటి? విక్రాంత్ ని శ్రీధర్ గారు త్రూ ఏ పరిచయం అండి. సో వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్, అంటే వాళ్ళు చాలా స్క్రిప్ట్స్ వాళ్ళు ట్రావెల్ అయ్యారు, శ్రీధర్ గారు, విక్రాంత్ బ్రో, వీళ్ళందరూ. సో బట్ హీ లైక్డ్ మై స్క్రిప్ట్ సంతాన ప్రాప్తిరస్తు, విచ్ వాజ్ రిటన్ బై మీ అండ్ షేక్ దావుద్, who's also writer for Express Raja and Venkatadri Express. అండ్ ద డైలాగ్ రైటర్ ఈజ్ ఆల్సో కళ్యాణ్ రాఘవ్. మేము ముగ్గురం కలిసి చేసింది అనమాట. సో హీ లైక్డ్ ఇట్, ఇమీడియట్గా నచ్చింది వాళ్ళ డిస్కషన్లో. దెన్ హీ కాల్డ్ మీ. అది ఎప్పుడైతే నేను విక్రాంత్ గారిని చూశానో, ద వే హీ లుక్స్, అంటే ఆ కట్అవుట్ 6 feet ఉన్నాడు అండ్ హీస్ లుకింగ్ గుడ్. అండ్ ఇటువంటి వ్యక్తికి ఇటువంటి ఇష్యూ ఉంటే ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది అని ఐ ఫెల్ట్. అండ్ ఐ హవ్ సీన్ ద స్పార్క్ ఆల్సో. దాని తర్వాత ఆయన గో త్రూ అయిన జర్నీ, ఆదిశక్తి థియేటర్ అదంతా చూసి చిన్న ఆడిషన్స్ ఇవన్నీ జరిగాయి. సో దట్స్ వేర్ విక్రాంత్ గారు కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ చాందిని గారు ఏంటంటే ఫస్ట్ నుంచి, అంటే హీరోయిన్స్ ఆప్షన్స్ వెళ్ళినప్పుడు షీ వాజ్ దేర్. సో ఎప్పుడైతే తనను అప్రోచ్ అయ్యి, అంటే అంత ఈజీగా తను ఏ సినిమా అంటే ఆ సినిమా ఒప్పుకోలేదు తను ఫిల్మోగ్రఫీ చూస్తే కనుక. బట్ మేము వెళ్ళి అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పినప్పుడు సమ్వేర్ షీ లైక్డ్ ఇట్ ఇమీడియట్గా. అంటే ఈ సినిమాలో మ్యారీడ్ క్యారెక్టర్ అని తెలిసినా కూడా జనరలీ హీరోయిన్స్ వోంట్ యాక్సెప్ట్ ఇట్, బట్ షీ లవ్డ్ ఇట్. అంటే ఎక్కడో తనకు కూడా ఇది నీడ్ ఆఫ్ ది అవర్ సబ్జెక్ట్ అనిపించి చేసిందని నేను అనుకుంటున్నాను. దట్స్ వేర్ షీ కేమ్ ఆన్ టు ద బోర్డ్. రైట్. చాందిని గారు, మ్యూజిక్ షాప్ మూర్తి బాగా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంది అండ్ ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ ఆల్సో. అటువంటి మూవీ థియేటర్స్లో చూడకుండా ఒక్కసారి ఓటీటీలో బ్లాస్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఇదేదో థియేటర్లో వచ్చింటే బాగుంది కదా అనిపించింది. బికాజ్ అల్టిమేట్లీ కలెక్షన్స్ మాట్లాడతాయి కాబట్టి. బట్ అట్ సమ్ పాయింట్ ఇట్ గాట్ ఇట్స్ డ్యూ అనే సాటిస్ఫాక్షన్ ఉంది. డైరెక్టర్ గారికి మొన్న గద్దర్ అవార్డు కూడా వచ్చింది స్టోరీకి. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. ఒక సొసైటీలోని ఎస్పెషలీ పీపుల్ విత్ ప్యాషన్ ఇన్ ఏజింగ్ ఆ కాన్సెప్ట్ డీల్ చేసింది కాబట్టి దట్స్ అ వెరీ
ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు అనిపించింది అప్పుడు. సో అది వెన్ థియేటర్లో ఇట్ డెంట్ గెట్ వాట్ ఇట్ డిజర్వ్, కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ లెట్ డౌన్. అరే మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ, మంచి యాక్టర్స్, యునో ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్, ఇట్స్ అ వెరీ రియాలిటీకి మంచిగా సరిపడే టాపిక్, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని అనిపించేది. బట్ వెన్ ఓటీటీలో వచ్చిందో చాలామంది అరే థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, అది వినేటప్పటికి మరి ఎందుకు మిస్ అయ్యారు అనిపిస్తుంది. కానీ వాట్ కెన్ వీ డూ అంటే ఐ థింక్ రైట్ నో ఆడియన్స్ కోరుకునేది దట్ గ్రాండియర్, దట్ బిగ్ స్కేల్, ఆల్ ఆఫ్ దట్. బట్ ఐ విష్ దే గేవ్ a chance to such honest stories, you know, because మేమేంటంటే we try to do it on the ground level, more rooted, more honest, so that you know వచ్చే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఏదైనా వెళ్తుంది అనే ఉద్దేశంతో చేసే సినిమాలు కాబట్టి థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేస్తే దిల్ బి మోర్ ఆపర్చునిటీ టు మేక్ మోర్ సచ్ ఫిల్మ్స్, బికాజ్ అది చూపించుకుని వీ కెన్ అటెంప్ట్ మోర్ సచ్ స్టోరీస్. సో అది కానీ బట్ అట్లీస్ట్ ఓటీటీలో అయినా వి గాట్ అవర్ డ్యూ అని ఇంకా సంతృప్తి పడ్డాం అంతే. మీ సినిమాలో హీరో కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఒక 8 years ఐటీలో వర్క్ చేసి ఫైనల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి సాఫ్ట్వేర్ రోల్ చేశారు. ట్రూ. మీరు చేసిన మూవీస్లో డిఫరెంట్ హీరోస్ ఉంటారు, అంటే చాలా ఆడ్ ఫిల్మ్స్, అంటే రెగ్యులర్ స్టోరీస్ మీకు రావు. గామిలో క్యారెక్టర్ కావచ్చు, మ్యూజిక్ షాప్ మూర్తి కావచ్చు, ఇన్ఫాక్ట్ ఈ ఫిల్మ్ కూడా ఐ మీన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ ఈక్వేషన్ విత్ ద హీరో వుడ్ బి అట్ డిఫరెంట్ లెవెల్ కంపేర్ టు నార్మల్ ఫిల్మ్స్. మిమ్మల్ని అలాగా ఎనీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ తెలుగు అమ్మాయి చేయాలంటే మీరు యు ఆర్ ద చాయిస్ ఐ గెస్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. చాలా సంవత్సరాలు పట్టింది ఆ కైండ్ ఆఫ్ నమ్మకం బిల్డ్ చేసుకోవడానికి. ఐఎమ్ గ్లాడ్ అలా ఇట్స్ వర్కింగ్ అవుట్ నౌ అని. రైట్. విక్రాంత్ సెకండ్ ఫిల్మ్ ఇది. సో హౌ వాజ్ ఇట్, అంటే కొత్త వాళ్ళతో చేయటం ఎలా ఉంది అండ్ హౌ ఈజ్ హిస్ పర్ఫార్మెన్స్? సో విక్రాంత్ ఫస్ట్ సినిమా చూశాను నేను. సో సెకండ్ ఫిల్మ్కి ఆబ్వియస్లీ ఈ స్టోరీకి ఐ వాజ్ లైక్ హౌ వుడ్ హీ సెట్, ఎలా సెట్ అవుతారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వీ డిడ్ రిహర్సల్స్ చేసాం కపుల్ ఆఫ్ డేస్. అదంతా సెట్కి వచ్చి తన్ని ఆ కంప్లీట్ గెటప్లో అది చూసి కపుల్ ఆఫ్ డేస్ ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, దిస్ గై ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎలా అయినా అంటే స్పార్క్ తర్వాత ఐ థింక్ హీఈస్ అవుట్ దేర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, యునో దట్ ఐ డిజర్వ్ వేర్ ఐ యామ్. నాకు ఇది ఏదో ఫ్రీ ఈజీగా వచ్చింది కాదు, ఐ డిజర్వ్ ఇట్ అనే ఒక పట్టుదలతోని చేస్తున్నట్టు అనిపించింది. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. చాలా అంటే అన్ని డిపార్ట్మెంట్స్ దే హ్యావ్ టు బీ యూనో కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అనే ఒక పాయింట్ బాగా నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకా బాగా చేయాలనే ఒక ఆతృత ఉంది. సో యా, అండ్ స్టోరీ తను ఆలోచించే విధానం కూడా స్పార్క్ తర్వాత హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ సొసైటీకి ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్, అట్ ద సేమ్ టైమ్ తన క్యారెక్టర్ కోసం తను అండర్గో అయిన చేంజెస్ ఫిజికల్ అండ్ మెంటల్, ఆల్ ఆఫ్ దట్ అది చూసి నాకు ఓకే మంచి, అంటే హీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ప్రతిసారి ఒక మంచి యాక్టర్తో చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, మంచి డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్తో చేసినప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుంది, బికాజ్ యు మ్యాచ్ ది ఎనర్జీ. సో ఆ విధంగా ఐ వాజ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. మీరు చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొన్ని హైలైట్ అవుతున్నాయి, కొన్ని దే ఆర్ లైక్ గోయింగ్ లిటిల్ రాడర్ దాకా రావట్లేదు. సో మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, అంటే కొన్ని ఓటీటీస్కి వెళ్తాయి, కొన్నిటికి ఇప్పుడు దిస్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ వెల్, కొన్ని ఫిల్మ్స్కి అంత ప్రమోషన్ ఉండదు. సో మీరు సెలెక్టింగ్ ఓన్లీ స్క్రిప్ట్ చూసుకుంటారా, లేదంటే మేకర్స్ ఎబిలిటీ టు మార్కెట్ ద ఫిల్మ్ ఇవి కూడా చూస్తుంటారా? మేకర్స్ ఎబిలిటీ టు మార్కెట్ నేను అంత చూడనండి, బికాజ్ అల్టిమేట్లీ నాకు ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. సో కొన్నిసార్లు ఇట్ కమ్స్ విత్ గ్రేట్ మార్కెటింగ్, గ్రేట్ టీమ్, గ్రేట్ అంటే బాగా అంబిషియస్ టీమ్ అండ్ ఆల్. కొన్నిసార్లు ఇట్ కమ్స్ విత్ అ వెరీ సటిల్ అండ్ వెరీ లేడ్ బ్యాక్ టీమ్. నేను చూసుకునేదంతా మంచి కథ అయి ఉండాలి, దాంట్లో ఏదో ఒక పాయింట్ అయితే కొత్తగా ఉండాలి, నా క్యారెక్టర్ స్టోరీకి మంచి ఇంపార్టెంట్ భాగం అండ్ మంచి కాంట్రిబ్యూషన్ ఉండాలి స్టోరీకి కానీ ఆ సినిమాకి కానీ. అండ్ నేను యాక్టర్గా ఒక కొత్త అంశాన్ని ఏదైనా ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ దొరకాలి.
ఇవన్నీ నేను చూసుకుంటాను. అండ్ డైరెక్టర్ నరేట్ చేసే విధానం చూసుకుంటాను, ఎందుకంటే ఆయన చెప్పే దాంట్లోనే సగం మనకి సినిమా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది అర్థం అవుద్ది. సో ఈ పాయింట్స్ నేను ఎక్కువ చూసుకుంటాను. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చేసే రోల్ రిపీట్ అవ్వకూడదు. అట్లీస్ట్ చేసేది ఏదో అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ మర్చిపోయిన తర్వాత చేస్తే పర్లేదు, బికాజ్ ప్రతిసారి కొత్త అంటే సోఫార్ ఐ బీన్ లక్కీ, బట్ యా రిపీటెడ్ క్యారెక్టర్స్ అయితే చేయకూడదు. ఎందుకంటే విత్ సో మెనీ అమేజింగ్ యాక్టర్స్ అండ్ న్యూ యాక్టర్స్ కమింగ్ అప్, నన్ను ఇన్ ఇయర్స్గా చూడాలి, ఇంకా నేను వాళ్ళని చూడటానికి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా జనాలు నన్ను చూడాలంటే నేను ఏదైనా కొత్తగా చేయాలి, లేకపోతే వై వుడ్ దే బి ఇంట్రెస్టెడ్ టు సీ ద సేమ్ ఫేస్. సో ఆ విధంగా ఐ ట్రై టు చేంజ్ మై లుక్స్ ఆల్సో కొన్నిసార్లు. లైక్ మీరు చూస్తే ప్రతి సినిమాలో కొంచెం లుక్ కూడా డిఫరెంట్ చేయాలనుకుంటాను. సో అవి నా కీ పాయింట్స్. ఇఫ్ ద మార్కెటింగ్ వాజ్ గ్రేట్ అండ్ ఆల్, అంటే నా వరకు నేను ఎంత మార్కెట్ చేయాలో చేస్తాను. యూ సీన్ హౌ ఐ ప్రమోట్ మై ఫిల్మ్స్. సో నా వరకు ఎంతవరకు అయితే చేస్తాను, బట్ ఐ నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ ఎనీవన్. అంటే అడుగుతాను చేస్తే బాగుంటుంది అది, బట్ వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియదు కాబట్టి నేను ప్రెషర్ పెట్టను. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ ప్లాట్ఫామ్, ఇంత మంచిగా ప్రమోట్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే దట్ ఈస్ గ్రేట్. If not, at least I'm part of a good story. ఇప్పుడు కాకపోతే at some point in the future maybe people will give it the recognition it deserves అనిపిస్తుంది. సంజీవ్ రెడ్డి గారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మోర్ దాన్ 10 years యు బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఏమన్నా చేంజెస్ చూస్తున్నారా? అంటే మూవీ మేకింగ్ ఈజ్ సేమ్, బట్ అప్రోచ్ టువర్డ్స్ ఆడియన్సెస్, మార్కెటింగ్ ఇవన్నీ మారిపోయినాయి. కరెక్ట్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అనేసరికి ఒక 30-40% హీ హ్యాస్ టు బి మార్కెటింగ్ మ్యాన్. మూవీ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ రెండు ఇన్బిల్ట్ చేసుకోవాలి. సో మీరు ఆ విధంగా ఏమన్నా చేశారా? హ్యావ్ యూ ట్రై టు ఇన్కార్పొరేట్ సర్టన్ క్వాలిటీస్? అంటే ఇందాక చెప్పారు కదా, ఇంట్రోవర్ట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, ట్రెజరర్ మేమందరం. సో ఈ మీ ఇంటర్వ్యూకి రావడం కూడా కొంచెం షై ఫీలింగే, బికాజ్ నాకు బాగా ఇష్టం మీరు, దట్స్ వై నేను అడిగి మరీ వచ్చాను ఇంటర్వ్యూకి. సో బట్ జనరల్గా అయితే ఆఫ్ స్క్రీన్ ఐ వుడ్ లవ్ టు బీ, ఎనీవేస్ మాకు మధుర శ్రీధర్ గారు ఉన్నారు, హీఈస్ ఐ థింక్ హీ విల్ టేక్ ద మూవీ టు ఆడియన్స్ వెరీ వెల్. అండ్ మీరు అన్నట్టుగా సినిమా 10 years అయింది, బట్ అప్పుడు మేకింగ్ ఇప్పుడు మేకింగ్ అంత సేమ్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. బట్ మీరు అన్నట్టుగా ప్రమోషన్స్ చేసుకోవటంలో చాలా విధాలుగా పీపుల్ ఆర్ గోయింగ్ అహెడ్. అండ్ రీసెంట్గా వచ్చిన అయితే మీరు అన్నట్టుగా చాందీ గారు చెప్పిన వర్డ్కి ఎక్కడో చిన్న సినిమాలని కూడా జనాలు ఆదరిస్తున్నారు ఫర్ షూర్గా. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, కోట్ అవ్వచ్చు, చిన్న బడ్జెట్స్తో తీసినా కూడా ద కంటెంట్ ఈస్ గుడ్. ఆ టైంకి అన్నీ కుదిరితే కనుక డెఫినెట్గా పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. అది మాత్రం ఉంది. అప్పుడు ఇప్పుడు మారినది ఒకటే. యా. సో విక్రాంత్ గారు, మొన్న ఇంటర్వ్యూ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ అడిగేసాను, కొత్తగా ఆడటానికి లేదు. బట్ విత్ పర్స్పెక్టివ్ డైరెక్టర్ అండ్ ద యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్, మీరు సొంతగా తీసిన సినిమా స్పార్క్కి, ఈ ఫిల్మ్కి మేకింగ్ స్టైల్లో ఇక్కడ సినిమా తీస్తున్నప్పుడు మీకు మెమరీస్ వస్తాయి, ఆ సినిమాకి ఈ ఆస్పెక్ట్లో ఇంత ఖర్చు పెట్టాం, ఇంత పెట్టి ఉండకూడదు, ఇలా తీసి ఉండొచ్చు అని, అట్లాగా లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయి ఈ సినిమాలో విత్ రెస్పెక్ట్ టు ఫిల్మ్ మేకింగ్? చాలా అండి, డెఫినెట్గా. లైక్ ఫస్ట్ థింగ్, స్టార్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. మధుర శ్రీధర్ రెడ్డి గారు, హీఈస్ నోన్ ఫర్ మేకింగ్ దిస్ వెరీ రిలేటబుల్ క్యూట్ స్టోరీస్ ఇన్ స్మాల్ బడ్జెట్స్. అంటే he always tells like, big budgets are not my type. I want to make a story that makes an impact, but at the same time it has to have a relationship cycle in the movie basically. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైందంటే ఆ బడ్జెట్ని, అంటే ఈ సీన్కి ఎక్కడ దేనికి వీ షుడ్ స్పెండ్ ద మనీ, దేనికి వీ షుడ్ నాట్ స్పెండ్ ద మనీ, ఆ ప్లానింగ్ ఉంది కదా కేర్ఫుల్గా. ఎందుకంటే ఇఫ్ యూ బ్లింక్ యువర్ ఐ ఒక్కసారి అలా అంటే మూవీ బడ్జెట్ ఒక 1.5 times అయిపోవడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది మూవీ ఇండస్ట్రీలో. బట్ అనుకున్న బడ్జెట్లో దాన్ని చేయడానికి ఎలా కష్టపడాలి, అట్ ద సేమ్ టైం మూవీని కాంప్రమైజ్ చేయకుండా ఎలా తీయాలి అనేది ఐ థింక్ హీ నోస్ వెరీ వెల్. సో ఐ థింక్ ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ అనుకున్న బడ్జెట్ ఒక 10-20% ప్లస్ ఆర్ మైనస్ కంప్లీటెడ్ ఇట్. సో దట్స్ యాక్చువల్లీ రేర్ ఫీట్ విత్ సో మెనీ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే నాకు అది బాగా అనిపించింది యాక్చువల్గా, ద వే దే ఎగ్జిక్యూటెడ్ ద హోల్ ప్రాజెక్ట్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ గారు, లైక్ ఐ హ్యావ్ రియలైజ్ లైక్ హౌ you should develop a character basically. మనం స్టోరీ రాసుకుంటాము, the story can be fantastic, the screenplay can be fantastic, but without the performances the movie will never
ఫ్లై బేసిక్గా. సో ఇవన్నీ చేశాక ఈ హోంవర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హౌ యూ మోడల్ దెమ్ అండ్ హౌ యూ లిటరలీ మేక్ దెమ్ దట్ క్యారెక్టర్, నాట్ ద యాక్టర్ బేసిక్గా. ఇన్స్టెడ్ ఆఫ్ విక్రాంత్ యూ షుడ్ సీ చైతన్య. ఆ హోంవర్క్ మా డైరెక్టర్ గారు చేశారు కదా, దట్స్ సంథింగ్ దట్ ఐ థాట్ ఐ డిడ్ నాట్ have in my first movie. Modeling on so that's something that I've really learned from him. How do you basically get that actor into the skin of the character? That's something I really liked in him. And ఎంత స్ట్రెస్ సిచ్యువేషన్లో ఎలా కూల్గా ఉండాలి అనేది మాత్రం దట్ ఈస్ టోటల్లీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అంటే త్రూ అవుట్ ద మూవీ దేర్ వర్ సో మెనీ స్ట్రెస్ఫుల్ డేస్. నాకే అంటే ముందు షూస్లో ఉన్నా కదా, ఈ లొకేషన్ అయిపోతుంది ఇప్పుడు, ఇంకో 2 అవర్స్లో ఈ షార్ట్స్ అన్నీ అవుతాయా, ఆ లొకేషన్ మళ్ళీ దొరకదు మనకి, ఎలాగా, ఆ స్ట్రెస్ నాకు ఉండేది బేసిక్గా. బట్ నేను తిరిగి చూస్తే హీ ఈజ్ ఆల్వేస్ దేర్ జస్ట్ విత్ స్మైల్ అంతే, అలా కూర్చొని ఉంటారు మా అంటారు ముందు బేసిక్గా. సో దట్స్ సంథింగ్ దట్ ఐ లర్న్. అంటే యూ విల్ హ్యావ్ స్ట్రెస్ఫుల్ డేస్, బట్ హౌ విల్ యూ అంటే డెలివర్ వితౌట్ నాట్ లూజింగ్ యువర్ కూల్ ఈస్ ద కీ బేసిక్గా. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్. And then coming to actors, like obviously there are so many actors in the movie. I've learned a lot. She's here, so I'll just tell her perspective. And from her, I've learned the energy she has basically. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మేమంతా ఒక ఇంట్రోవర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, ఆ టైప్ పీపుల్ మేమంతా బేసిక్గా. జస్ట్ డూ యువర్ స్టఫ్ అండ్ గో బ్యాక్ హోమ్ అంతే, ఆ టైప్ పీపుల్ అనమాట. సో తనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఎనర్జీ ఎలా ఉంటుంది బేసిక్గా. సో కొంచెం రబ్ ఆఫ్ అవుతుంది మా మీద కూడా, ఎలాగ ఎనర్జీని ఎలా నేర్చుకోవాలి ఏంటి బేసిక్గా. ఆ సెట్ మీద ఒక్కోసారి యూ నీడ్ టు బి ఎనర్జెటిక్, అంటే నో మ్యాటర్ వాట్ యువర్ యాక్చువల్ క్యారెక్టర్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐవ్ లర్న్ ఫ్రమ్ హర్. అక్కడ ఒక వైబ్ వస్తుంది అనమాట దానివల్ల. దట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఐవ్ లర్న్ ఫ్రమ్ హర్. రైట్. సంజీవ్ గారు, ఇప్పుడు ఉన్న ఫిలిమ్స్లో ఓటీటీలో జనాలు చూస్తున్నారు, పాత సినిమాలు చూస్తున్నారు, కొత్త సినిమాలు చూస్తున్నారు. పాత సినిమాలు నాస్టాలజిక్ ఫీల్ అవుతున్నారు. అదే నాస్టాలజియా సినిమాలో చూపిస్తే దే థింక్ ఇట్స్ అవుట్డేటెడ్. అదే రిలీజ్లో చూపిస్తే దే విల్ గో క్రేజీ అబౌట్ ఇట్. సో ఒక సినిమా తీస్తూ ఫ్రెష్నెస్ని రిటైన్ చేసి అట్ ద సేమ్ టైం నాస్టాలజిక్గా ఫీల్ చేస్తూ, అంటే పాత వాటిల్లో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటూ కూడా కొత్త సినిమాని కొత్తగా ప్రజెంట్ చేయటం అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్, ఎస్పెషల్లీ ఇన్ స్పేసెస్ లైక్ మాస్ ఫిలిమ్స్, రొమాంటిక్ కామెడీస్. ఎందుకంటే ఇప్పుడు రొమాంటిక్ కామెడీ, దిస్ ఈస్ రొమాంటిక్ కామెడీ విత్ ఎ స్పెసిఫిక్ సమ్ మెసేజ్ అండ్ సోషల్ ఇష్యూ, బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ద రొమాంటిక్ కామెడీ షుడ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ టు రీచ్ టు ద పీపుల్. ఆ రొమాంటిక్ కామెడీ అనేది మనకి రిఫరెన్స్ లేకుండా పోతున్నాయి. అంటే లాస్ట్ 4-5 yearsలో కెన్ యూ నేమ్ ఒక 4 రొమాంటిక్ కామెడీస్ దట్ వర్క్ వెల్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? లేవు, అసలు తీయటం లేదు. రైట్, నువ్వే ఇవన్నీ ఉండేవి. సో 10 years బ్యాక్ ఉండేవి. సో ఇప్పుడు జనాలకి దే డోంట్ హ్యావ్ ఎ రెఫరెన్స్, అండ్ మూవీ మేకర్స్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ఎ రెఫరెన్స్ అన్నట్టు. సో అది ఎంత ఈజీ, ఎంత కష్టం ఫిల్మ్ మేకర్కి. అంటే జనాలకి నేను తీసేది నచ్చుతుందా, ఆమె ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది మిమ్మల్ని మీరు హౌ డూ యూ సెల్ఫ్ అసెస్ అండ్ హౌ డూ యూ కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయగలరు మూవీని. మీరు అన్న పాయింట్లో నాకు ఒక బెస్ట్ గైడ్, ఇటువంటి మీరు నాస్టాల్జియా అట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్రెష్నెస్ తీసుకురావడానికి త్రివిక్రమ్ సార్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన స్టోరీస్ అన్నీ కూడా రూటెడ్గా ఉంటాయి, మనం చూసినట్టే ఉంటాయి, బట్ ద ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఫ్రెష్. అందుకే మనం ఇప్పటికీ ఆయన సినిమాలు, ఏవైనా సినిమాలు మోర్ దెన్ 10-20 times చూస్తున్నామంటే ఆయన సినిమాలే చూస్తుంటాం. నాట్ అదర్ ఫిల్మ్స్ లార్జర్ దెన్ లైఫ్స్ కూడా చూస్తుంటాం కానీ, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ త్రివిక్రమ్ సార్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడున్న 2025లో ఆ ఓటీటీ రెవల్యూషన్ తర్వాత మీరు అన్నట్టుగా దెర్ ఇస్ నో రిఫరెన్స్, బికాస్ పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ ఏమో, ఆర్ ఎక్కడో ఆ వరల్డ్ సినిమా చూసేశారు. మనం ఎక్కడో ఓన్లీ రొమాంటిక్ కామెడీ తీస్తే కూడా చూస్తారో లేదో తెలియని పరిస్థితికి వచ్చాం మనం. ఐ థింక్ దేర్ షుడ్ బి ఎ కాన్సెప్ట్ ఇన్ ద ఫిల్మ్. దాని చుట్టూ కనుక మనం లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ని కనుక బ్లెండ్ చేయగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అని నా వరకు అయితే నేను అలా అనుకొని ట్రావెల్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. Little Hearts is an example. It's a romantic comedy. Correct. With a underage or teenage concept. And జాతిరత్నాలు ఇట్స్ అ ఫుల్ ఆన్ కామెడీ. అలాంటివి కూడా వర్కౌట్ అవుతున్నాయి. కోట్ లాంటి కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. లిటిల్ హార్ట్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. సో హానెస్ట్గా మీరు అన్నట్టు మీ స్టైల్లో హానెస్టీ ఉండాలి, దాంతోపాటు కావాల్సినవన్నీ ఉండాలి. వీటన్నిటిలో మ్యూజిక్ హ్యాస్ టు ప్లే గ్రేటర్ రోల్. సాంగ్స్ మంచి హిట్ అయ్యి వైరల్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్సో మస్ట్ అన్నట్టు, ఒక సాంగ్ ఉండాలి అలాగా.
సంతాన ప్రాప్తిలో ఉన్నాయి. థ్యాంక్స్ అండి. అంటే లక్కీ టు హ్యావ్ సునీల్ కశ్యప్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఆ క్లాసికల్ వెస్టర్న్ ఫ్యూజన్ బాగా చేయగలిగి మా సినిమా అన్నిటికీ కూడా హీ గేవ్ వండర్ఫుల్ ట్యూన్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో నాలో ఏదో అవ్వచ్చు, అండ్ వెన్నెల్ కిషోర్ గారు డెబ్యూ చేసిన సింగింగ్ అనుకున్నది ఒకటిలే అయింది ఒకటిలే అవ్వచ్చు. అలాగే ఇప్పుడు హేషామ్ గారు పాడారు ఒక సాంగ్, ఐ థింక్ ఇట్స్ రిలీజింగ్ వెరీ సూన్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మన టైటిల్ సాంగ్ రామ్ మిరియాల గారు పాడారు, దట్స్ ఆల్సో క్రియేటింగ్ వేవ్స్ యాక్చువల్లీ. వీటన్నిటికంటే కూడా యాక్చువల్గా ఏం జరిగిందంటే సాంగ్స్తో పాటు మా సినిమాకి సునీల్ కశ్యప్ గారు ఆర్ఆర్ కూడా చేయాలి, బట్ ఆయనకి అంతకుముందు సినిమా కూడా సేమ్ టైం రావడంతో ఐ థింక్ హీ వాజ్ నాట్ ఆ టైం చేయలేకపోయారు. సో వీ గాట్ అన్ ఆప్షన్ ఆఫ్ అజయ్ అర్సాడా అని చెప్పి ఆ సినిమాకి ఆర్ఆర్ చేశారనమాట. చాలా బాగా చేశారనమాట. సో అతను ఆన్ బోర్డ్ వచ్చాడు, సునీల్ కశ్యప్తో డిస్కషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత హీ కేమ్ ఆన్ బోర్డ్. సో ఎప్పుడైతే తను ఆర్ఆర్ ఫినిష్ చేసి చూపించాడో టుక్ డెఫినెట్లీ టుక్ టు నెక్స్ట్ లెవెల్ మా సినిమాని. కానీ దాంట్లో ఒక హాంటింగ్ మ్యూజిక్ బీజిఎం, హీరో హీరోయిన్ మధ్య ఒక కెమిస్ట్రీ బిల్డ్ చేసే ఒక బీజిఎం ఉండింది. సో దాన్ని ఎక్కడో మా టీం అంతా కూడా దే వర్ లవింగ్ ఇట్. ఇది సాంగ్ ఉంటే బాగుంటుందని మేము ప్రొడ్యూసర్ని అడిగి విత్ ద పర్మిషన్ ఆఫ్ సునీల్ కశ్యప్ అది సాంగ్గా కంపోజ్ చేసాం. దట్ వాజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ బై అజయ్ అర్సాడా, సంగ్ బై అర్మాన్ మాలిక్. సో అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇట్స్ ఇన్ బిలో 15 ట్రెండింగ్లోకి వచ్చింది యూట్యూబ్ చార్ట్స్లో. ఐ థింక్ వీ హ్యావ్ మ్యూజిక్గా మీరు చెప్పినట్టు వీ హ్యావ్ ఆల్ అని ఉన్నాయి కావాల్సిన. యా ఇంకోటి ఇందులో జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఈజ్ ఇట్ హస్బెండ్ ఆర్ ఈజ్ ఇట్ వైఫ్ అనేది చుట్టాల్లో వీళ్ళంతా సొసైటీ నైబర్స్ వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటుంటారు. సో అంటే ఇఫ్ యూ కెన్ రివీల్ యూ కెన్ టెల్ నౌ ఆర్ వీ హ్యావ్ టు వాచ్. No, in the trailer we have revealed already. Yeah. It is a hero who faces the infertility issue. Okay. Yeah, so మీరు అన్నట్టు ఇప్పుడున్న కపుల్స్లో ఎక్కడో ఈ ఇష్యూ వచ్చినప్పుడు అమ్మాయినే పాయింట్ చేస్తారనమాట, తనకి ఆ ప్రాబ్లం ఉంటుందేమో అని. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా సొసైటీ చూడట్లేదు. అండ్ ఈ కథ పట్టుకొని నేను హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు, మధుర శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమీడియట్లీ మనం చేద్దాం, ఏ హీరో వస్తారు ఎలాంటి జరుగుతుందో తెలియకుండా హీ యాక్సెప్టెడ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం విక్రాంత్ ఆల్సో, అంటే ఇప్పుడు సెకండ్ సినిమా అనేసరికి అయినా కూడా ఇటువంటి కాన్సెప్ట్ ఒప్పుకోవడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడో అమ్మాయికి ప్రాబ్లం ఉంది కానీ అబ్బాయికి ఎక్కడ ప్రాబ్లం ఉన్న సినిమాలు రేర్. సో అటువంటి దాంట్లో ఐ విల్ గివ్ క్రెడిట్ టు బోత్ మై ప్రొడ్యూసర్ అండ్ హీరో and Chandini garu also for accepting a married girl in the film. Yeah, I mean that's her portfolio kotta edition kada. So మీరు ఏమి ఆలోచించలేదా అంటే ఈవెన్ ఫర్ ఎ సెకండ్ మీరు అనుకోలేదా మేబీ కొంచెం ట్రాల్ అవుతారేమో సంథింగ్ లైక్ దిస్ అండి? బేసిక్గా లైక్ ఆఫ్టర్ స్పార్క్ నాకు అర్థమైంది, సి దేర్ సో మెనీ బిగ్ హీరోస్ ఫర్ అస్. నేను ఇంకో కమర్షియల్ కాన్సెప్ట్ తీసుకుని మళ్ళీ ఒక జేమ్స్ బాండ్ మూవీ తీస్తే ఎవరు చూడరు. బేసిక్గా ఐ హ్యావ్ టు మేక్ ఎ మూవీ వేర్ ద క్యారెక్టర్ ఈజ్ రిలేటబుల్, నెక్స్ట్ డోర్ బాయ్, అండ్ ఒక బర్నింగ్ సొసైటల్ ఇష్యూ ఏదైనా అడ్రస్ చేస్తే బాగుంటుంది. బట్ ద మూవీ నీడ్స్ టు హ్యావ్ ఏ మీనింగ్, ఇట్ క్యాన్ జస్ట్ బి ఏ మూవీ. సో అలా చాలా ఎతికానమాట. ఎతికినప్పుడు ఇది ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడే ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి టోల్డ్. ఆ స్క్రిప్ట్ అనిపించింది నాకు, చెప్పాలి ఈ కథ అన్నట్టు అనిపించింది. నేను ఇంకా వేరే థాట్ ఆలోచించలేదు, ఐ జస్ట్ జంప్డ్ ఆన్ ఇట్. హిందీలో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ లైక్ రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా వాళ్ళు ఓపెన్గా చేసేస్తారు ఇటువంటి క్యారెక్టర్స్. తెలుగులో ఆ లెవెల్ మార్కెట్ ఉన్న వాళ్ళు దే విల్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్ కదా. బికాస్ ఎక్కడో అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో ఎక్కడో హీరో మేల్ ఓరియంటేషన్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కానీ తనకి ప్రాబ్లం ఉండకూడదు అని ఎక్కడో ఫిక్స్ అయిపోయాం. ఈవెన్ మీ ఆల్సో గ్రోయింగ్, నేను అటువంటి సినిమాలు చూశాను. బట్ స్లోగా మీరు ఆయుష్మాన్ ఖురానా మూవీస్ అవ్వచ్చు, లేదంటే రాజ్ కుమార్ మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఓటీటీ రెవల్యూషన్ తర్వాత కూడా వరల్డ్ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కమింగ్ ఆఫ్ ఏజ్ అవ్వచ్చు, లేదంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ మనం బాగా ఇష్టపడడం స్టార్ట్ చేసాం. మోస్ట్లీ మలయాళం ఫిల్మ్ అని ఇంకా చాలా ఇష్టపడుతున్నాం. సో సమ్హౌ ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఈ మధ్యలో మీరు చూసినా కూడా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. మనకి కమర్షియల్ సినిమా కావాలి, మాస్ సినిమా కావాలి, హార్ట్ఫుల్ సినిమాస్ కూడా కావాలి అని ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. రైట్. మీరు యాక్షన్ సినిమాలు ఏమైనా చేస్తున్నారా? యాక్షన్ ఫిల్మ్స్ నెక్స్ట్ ఉంది యాక్చువల్లీ, 2 ఉన్నాయి. ఒకటి సైఫై డార్క్ కామెడీ ఒకటి చేస్తున్నాను, ఇంకోటి ఫ్యూచరిస్టిక్ సైబర్పంక్ ఫిల్మ్ చేస్తున్నాను. మొన్న ఓపెన్ అయింది కదా అది సైఫై డార్క్ కామెడీ దాంట్లో ఉంటుంది.
రైట్. Yeah. సో ఇట్స్ ఎ ఫిమేల్ ఓరియంటెడ్ Yeah, స్క్రిప్ట్. very excited about that. బాగుంటుంది స్టోరీ, వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పటివరకు అటెంప్ట్ చేసిన దానికన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది అది. గుడ్. హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్? ఏమన్నా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా? దానికి కొంచెం అవసరం ఉంటుంది ఫిజికల్ ట్రైనింగ్, గివెన్ మై కరెంట్ ఫిజికల్ కండిషన్స్. సో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని టు ద లాస్ట్ పెట్టారు. అది దానికి కొంచెం స్ట్రెంగ్త్ అండ్ ఫిట్ ఉండాలి, ఉండాలి. అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాను టు మేక్ ష్యూర్ దట్ ఏది అటు ఇటు అవ్వకుండా, బికాజ్ మళ్ళీ దాని తర్వాత నాకు లైనప్ ఉంది, సో ఏది ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి దానికి మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు నెక్స్ట్ వచ్చే ఫెబ్లో స్టార్ట్ అవుతుంది ఇంకో ప్రాజెక్ట్, అది సైబర్ పంక్ అనమాట, ఫ్యూచరిస్టిక్ సైబర్ పంక్. దాంట్లోని అది ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటుంది. అది దానికి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. బేసిక్లీ ఫిట్నెస్ లెవెల్స్, ఫిజికల్ ఏమంటారు ఎజిలిటీ, దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నా ప్రెసెంట్లీ. మనకి ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్స్ రావట్లేదు అనుకుంటా కదా. ఇట్స్ లైక్ కల్కి వచ్చింది, కల్కి వచ్చింది, కల్కి ఆదిత్య 369 ఇవన్నీ. దాని నుంచి ఫ్యూచరిస్టిక్ అంత రావట్లేదు. ఇవన్నీ అంటే జస్ట్ స్టే ఇన్ ద ఫ్యూచర్ రావట్లేదు. ఫ్యూచరిస్టిక్ పెడితే ఒక హిస్టరీ పెడుతున్నారు. ఆదిత్య 369 కావచ్చు, కల్కి కావచ్చు, దే ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్. అంటే కంప్లీట్ A to Z ఫ్యూచర్ అనేది డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు సినిమాల్లో విత్ నోటబుల్ యాక్టర్స్ ఎవరితో రాలేదు. సో థ్యాంక్ఫుల్లీ నా వరకు వచ్చింది ఆ స్టోరీ, అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, సో దట్ విల్ బి వెరీ గుడ్. హోప్ఫుల్లీ జనాలకు నచ్చుద్ది. మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేస్తున్నారు? అది సంథింగ్ టు డూ విత్ కొంచెం ఫ్యాంటసీ డ్రివెన్ ఫిల్మ్ చేస్తున్నారు కదా. మృత్యుంజయ మార్కండేయ అని ఒక మైథాలజీ అండ్ ఫ్యాంటసీ సోషల్ ఫ్యాంటసీ మూవీ అది. సో స్టార్టెడ్ ద షూట్, లైక్ ఒక ఆల్మోస్ట్ ఫినిష్డ్ 30% అయిపోయింది అది. ఇట్స్ ఎ మచ్ లార్జర్ స్కేల్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ విత్ ద CG అండ్ ఆల్. వర్ టార్గెటింగ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఫర్ రిలీజ్ యాక్చువల్గా. సో ఈ మూవీ రిలీజ్ అయ్యాక వీ విల్ ఫార్మలీ అనౌన్స్ అండ్ రిలీజ్ ద టీజర్ యాక్చువల్గా. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అన్ అదర్ మూవీ విత్ సంజయ్ రెడ్డి గారు again. The name of the movie, it's Sarpanch actually. So it deals with Sarpanch. Deals with rural election politics. So కొన్ని radical elements in touch చేస్తుంది దాంట్లో కూడా, but we will touch them in the same pattern. Very humorous and this thing. So even that subject is also very dear to me. First time విన్నప్పుడే I was completely sold అనమాట. And after seeing the way Sanjay Reddy garu has executed this project, I was like, there's no other person than him to execute it. So after this the release, we will start the movie, that movie also. Present those two movies. అంటే ఏదైనా కొంచెం సెలెక్టివ్గా వెళ్దాము అనే ఒక హోప్ ఉందన్నమాట. సో ఏమన్నా వచ్చినా కూడా మూవీస్ ఐఎమ్ వెరీ కాషియస్, అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అట్ దిస్ పాయింట్. ఈ రెండు చేద్దాం, ఇది చేద్దాం. సో ఎనీథింగ్ ఐ డూ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు చూస్తున్నాను. అదే కాదు, ఇప్పుడు ఈ సినిమా రెడీ ఫర్ రిలీజ్ ఉంది, ఒక సినిమా షూటింగ్లో ఉంది, ఇంకో సినిమా ఆల్రెడీ ఆప్షన్ ఉంది. అంటే ఇన్ని ఎలాగా సంపాదించగలిగారు? అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ న్యూ కమర్స్ టు హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్. యూర్ రైట్ అండి. యాక్చువల్గా సమ్హౌ ఏంటంటే ఐఎమ్ లక్కీ అని చెప్పాలి. అంటే ఈ మూవీ అయితే సర్పంచ్ అనేది సేమ్ టీమ్, సేమ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఐ థింక్ దే సమ్హౌ ఈ మూవీ మిడిల్లో ఉన్నప్పుడే దే ఆర్ లైక్ దే ఫౌండ్ యూ టాలెంటెడ్ ఎనఫ్ అండ్ కంఫర్టబుల్. మృత్యుంజయ మార్కండేయ ద స్టోరీ ఈజ్ మైన్ యాక్చువల్గా. అది నేను ఎప్పుడూ రాసుకున్నది. సో నేను తీసుకున్న అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి తిరిగి అంతా చేస్తే ఒక ప్రొడక్షన్ హౌస్ ఎవరికి లక్కీ ఎనఫ్ టు వాళ్ళకి నచ్చింది బాగా అది. అండ్ యాక్చువల్లీ 3-4 people liked it. సో వాళ్ళలో ఒకళ్ళు దే గేమ్ మీద గో అహెడ్. సో వీ స్టార్టెడ్ షూటింగ్. సో ఐ థింక్ ఇన్ ఎ వే ఇట్స్ లక్కీ అనే చెప్పాలి బేసిక్గా నాకు రావడం అనేది. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్, అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఐ వాంట్ టు గెట్ దట్ గుడ్ అక్లెయిమ్, దట్ క్రిటికల్ అక్లెయిమ్. సో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు గెట్ దేర్. సంజీవ్ రెడ్డి గారు, మీరు తక్కువ సినిమాలు చేశారు. సో ఎలాగా, హౌ డూ యూ ఎర్న్ మనీ? ఇట్స్ ఎసెన్షియల్ థింగ్ కదా. మీరు సెలెక్టివ్గా తక్కువ ఫిల్మ్స్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఇట్స్ దాన్ని ఏమంటారు, $1 million క్వశ్చన్ లాగా. ఐ వాజ్ ఇన్ టు ఫైనాన్సింగ్ బిఫోర్ కమింగ్ టు ఫిల్మ్స్. I was the chief manager for one of the companies where I used to earn around some 1.5 lakh రాకముందు. బట్ అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సంపాదించుకున్న డబ్బులంతా మెల్లిమెల్లిగా అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, తర్వాత ABCD, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు, మధ్యలో యాడ్స్ వర్ సంథింగ్ విచ్ వర్ హెల్పింగ్ మీ టు స్టే ఇన్ ద. అండ్ దానికి మించి అంతకుముందు ఉండే అంత కంఫర్ట్స్ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మినిమలిస్టిక్ లివింగ్లో ఎలా ఉండాలి అనేది నేర్చుకొని
సర్వైవింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ. రైట్. అంటే ఇన్ఫ్యాక్ట్ మీ హీరో కూడా అంటే కంఫర్టబుల్ లైఫ్ లోంచి యూ డైవ్డ్ ఇన్ టు సంథింగ్ విచ్ ఈస్ అన్సర్టెన్ అండ్ యు ఆర్ సర్వైవింగ్ అన్నట్టు. బికాజ్ లవ్ ఆఫ్ మూవీస్. yes, love of cinema. 99% in the industry are there for the love of the movie basically. ఇంక ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా they'll probably make more money than this. రైట్. సో మీ నెక్స్ట్ ఫిల్మ్ సర్పంచేనా? సర్పంచ్, ఎస్, ఇట్ ఈస్ ఇన్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒకటి జరుగుతూ ఉంది, ఇంకొకటి మొగల్ అని. ఇట్స్ మీడియా పైన సెటైర్ కాదు, ఇట్స్ అ స్టోరీ ఆఫ్ జర్నలిస్ట్ పర్సనల్ స్టోరీ. ఈ రెండు కూడా స్క్రిప్టింగ్ లెవెల్లో రెడీగా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఈజ్ సర్పంచ్. ఎస్, రామోజీరావు గారిని మీడియా మొగల్ అంటుంటారు. ఎస్. సో అండ్ ఎస్, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. మీడియా మొగల్. మన ఇప్పుడు మేము తీసే దాంట్లో అసలు మొగల్ని ఎందుకు పెట్టాము అనేది ఇట్స్ నాట్ ఎ లార్జర్ దెన్ లైఫ్ సినిమా, బట్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అగైన్. యా, జర్నలిస్ట్ గోయింగ్ టు ద టాప్. యా, రైట్. నాట్ టు ద టాప్ లిటరల్లీ, character wise. Yeah, that is the story. ఓకే. సంతాన ప్రాప్తిరస్తు, వాట్స్ యువర్ గట్ ఫీలింగ్? మీరు సినిమా చూసారు ఫుల్? యా. అండ్ ఆల్రెడీ ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కొన్ని కాల్స్ కూడా వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అంటే సినిమా ఈ ఐడియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాసెస్ ఇదంతా కూడా ఇట్ వాజ్ వెరీ పాజిటివ్. సినిమా చూసిన తర్వాత కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కడో ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని చుట్టూ కామెడీ అల్లుకొని ఎంటర్టైనింగ్గా, ఎక్కడ ప్రీచీగా లేకుండా, అండ్ లక్కీగా ఇంతమంది ఆర్టిస్టులు, ఎక్కడ కూడా ఇంతమంది అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు ఉన్నారు. తరుణ్ భాస్కర్ అవ్వచ్చు, వెన్నెల కిషోర్, అభినవ్ గారు, మురళీధర్ గారు, ఎవ్రీవన్, రమేష్, అంటే ఇట్స్ అన్ ట్రైలర్ టీజర్ చూస్తే మొత్తం వాళ్ళే. ఇట్స్ ఫన్, కంప్లీట్ ఫన్. సో ఆడియన్స్ ఇప్పుడున్న సెగ్మెంట్లో ఒక మంచి సినిమా తీస్తే థియేటర్కి వస్తున్నారు అని చెప్పి కోర్టు లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసేసింది. దట్ ఈస్ వేర్ వీ బిలీవ్డ్. ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ వర్క్ అని. That's nice. November 14th, Thank you. Santhana Prapthiasthu is releasing. I hope cinema manchi hit avvalani korukuntunna. All the best. Thanks a lot. Thanks.